తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని టీటీడీ బోర్డు మెంబర్స్ అన్నారు. ఈ ఘటనలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 4 మృతి చెందినట్లుగా తెలిపారు. 7 సభ్యులు విశాఖకు చేరుకుని మృతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదంటున్న టీటీడీ బోర్డు మెంబర్స్ ఎంఎస్ రాజు, జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. కుటుంబాలకు అయితే చెక్కులు పంపిణీ కార్యక్రమం భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున టీటీడీ బోర్డు మెంబర్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం మనతో ఎంఎస్ రాజు ఉన్నారు. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ రోజు చెక్కులు పంపిణీ ఇస్తున్నారు? మొత్తం విశాఖలో ఎంతమంది? ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 భక్తులు మరణించడం జరిగింది. ప్రత్యేకించి టీటీడీ చైర్మన్ గారి ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 7 మంది టీటీడీ బోర్డు మెంబర్లు జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వంలో వచ్చి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, మా స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చాడో ఆ హామీలన్నీ నెరవేర్చే క్రమంలో టీటీడీ తీర్మానం కూడా చేయడం జరిగింది. బోర్డు మీటింగ్లో ఆ కుటుంబ సభ్యులకి ఉద్యోగం, పిల్లల చదువులకి పూర్తి బాధ్యత తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు బోర్డు మెంబర్ గారు 2 లక్షల రూపాయలు, నేను 50,000 రూపాయలు, మొత్తం 27.5 లక్షల రూపాయలు ఈరోజు ఆ కుటుంబాలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. చెప్పండి సార్, పూర్తిగా ఈ ఇష్యూని అయితే రాజకీయం చేస్తున్నారు ప్రతిపక్షాలు. దీన్ని రాజకీయం చేయడం అన్నది చాలా దురదృష్టం. ఎందుకంటే జరిగినటువంటిది యాక్సిడెంటల్గా జరిగింది. దాని మీద చిత్తశుద్ధి అన్నటువంటి ప్రభుత్వంగా, పాలక మండలిగా ఇమ్మీడియట్గా దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎందుకు జరిగింది ఈ తప్పు, ఎలా జరిగింది అన్న దాని మీద తేటతెల్లం చేయాలనేటటువంటి ఆలోచనతో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని రాజకీయం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, జ్యోతుల నెహ్రూ గారు అలాగే టీటీడీ బోర్డు మెంబర్లు చెప్తాను. పూర్తిగా అయితే ఈ సంఘటన దురదృష్టకరం. వాళ్ళ కుటుంబాలకు చెక్కులు పంపిణీలో భాగంగానే ఈరోజు విశాఖకు రావడం జరిగింది. పూర్తిగా వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా టీటీడీ ఆదుకుంటుందని అయితే చెప్తున్నారు. నాయుడు